జాగ్రత్త, గొంతు నొక్కకు. చూడ్డానికి జోరోలాగే ఉన్నావు. ఇంకొన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయనుకుంటున్నాను. స్వెటర్ వేసుకుని గాల్లో ఒక కుక్క ఎగురుతుంటే ఇంతకు మించి జనాలకి ఏం కావాలి? ముఖ్యంగా ఓ పంచడేలా కావాలి. ఎలా ఉండాలంటే బాక్స్ బద్దలైపోద్ది, బాలేదా? షేపులు మారిపోతాయి. ఇవన్నీ ఆయనకు మాత్రమే బాగుంటాయి. ఈ ప్రాంతంలో సుమారు 6 రోజులుగా ఒక దొంగ అంతరేళ్లలోనూ దొంగతనంలో వాడెవడో కనిపెట్టాలి. అస్తమానం తింటూ ఉండకండ్రా, తిండిపోతున్నారా? త్వరగా పైకి రారా, పనికిరాని దద్దమ్మ. ఎవరిని చూసా మాట అంటున్నావు? దద్దమ్మ అంటాం తప్పే, వెదమని ఉండాల్సింది. పోరా కిందకి. అడవిలో ఎక్కడున్న 1/2 సెకండ్లో కనిపెడతాడు ఈ అండర్ డాగ్. పంచిడేలకు నచ్చలేదేమో. సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లో కూడా ప్రజలు ఒక విచిత్రమైన సంఘటనలు చూసామని కంప్లైంట్ ఇచ్చారు. దాని పేరు అండర్ డాగ్ అంట. అండర్ డాగ్ వచ్చాను కదా, ఇక ఏ డాగ్ కి పని ఉండదు. ఇది కూడా బాలేదు. జనాల్ని కాపాడడానికి సునామీలో వస్తాడు రా ఈ అండర్ డాగ్. నేను చూసింది బ్రహ్మాలొక్క నీకంటే తెలిసిందా? ఏమయ్యా, తినడానికి ఏమన్నా ఉంటే ఇవ్వు. యాక్చువల్ గా అండర్ డాగ్ మా ఇంటర్వ్యూకి పిలవాలని నాకు ఆశగానే ఉంది, కానీ కుక్కల్ని మేము సోఫా మీద కూర్చోబెట్టడం లేదో అదే సమస్యగా ఉంది. జపాన్ లో అమ్మాయిలందరూ చాలా అందంగా ఉన్నారు. ఇలా చూడు, నేను నిన్ను కాపాడిన విషయాన్ని మా జాతి వాళ్ళకి ఎవరికి చెప్పకు, సరేనా? పరువు పోతుంది. నిన్ను కాపాడినందుకు నాకు ఇదంతా కావాల్సిందే. విశ్వాన్ని కాపాడడానికి దేవుడు పంపించిన అండర్ డాగ్ నేనే. అమ్మో, ఈ డైలాగ్ చాలా సూపర్ గా ఉంది, దీన్ని ఫిక్స్ అవ్వాల్సిందే. ఈ సిటీకి మేయర్ గా ఈ రోజుని ప్రతి సంవత్సరం అండర్ డాగ్ రోజుగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. ఒకవేళ అండర్ డాగ్ ఎలాంటి సమస్య లేకపోతే హ్యాపీగా వచ్చి నా ఆఫీస్ లో నాతో మాట్లాడొచ్చు. నేను అపాయింట్మెంట్ ఇస్తాను.